మనము వాళ్ళని తిట్టేది లేదు, గుద్దేది లేదు, కొట్టేది లేదు. ఇంటికి వస్తే మాత్రం ఇదొకటి ముంగడ పెట్టుర్రి. మీ ఇంటింటికి బాకీ కార్డు వస్తుంది, కాంగ్రెస్ బాకీ కార్డు. మీకు ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మహా జాదుగాలు, లంగలు, పైసలు బాగున్నాయి వాళ్ళ కాడ. ఏం చేస్తారు వాళ్ళు? ఇంటికి వస్తారు, వచ్చి అక్క మీరు మాకు ఓటు వేయాలి, నేను ఓటు అయిపోగానే డెవలప్మెంట్ జోరుగా చేస్తాం, ఇక షేక్పేట అంతా ఇట్లున్నది అని అట్లా చేస్తాం అని చెప్తారు. మీరు దయచేసి ఒక్క మాట యాద పెట్టుకోరు. అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు నరుకుతారు, ఎలక్షన్లు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తారు, తర్వాత కనలబడరు. కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి చెప్తారు, అక్క ఇక మీ పెన్షన్ చాలా అవుతుంది, మీకు ఇది చాలా అవుతుంది, మీకు 2,000 ఇస్తా, 4,000 ఇస్తా అని చెప్పి మీకు చెప్తారు. ఇది పట్టుకొని అడుగురి, కార్డు మీ దగ్గర పెట్టుకొని అడుగురి. అవు కొడుక మరి చెప్తీవి కదా నువ్వు, కాంగ్రెస్ వాళ్ళు మీరే చెప్తారు కదా, నెలకు 2,500 ఇస్తా అని చెప్తీవి కదా, ఆడోళ్ళకు 100 రోజులు లోపలనే చేస్తా అంటివి కదా, మరి మీరు వచ్చి 800 రోజులు అయిపోయాయి, మరి 800 రోజులల్లా ఎంత బాకీ ఉన్నావు నాకని చెప్పి ఇగో బాకీ కార్డు ముంగట పెట్టుర్రి. ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా? ఒక్కొక్క లేడీకి, ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి గారు 24 నెలలకు 2,500 చొప్పున ఎంత బాకీ? లెక్కలలో అందరూ పూరా కాదు, 55 కాదు, నెలకు 2,500, 10 నెలలకు ఎంత? 25,000, 20 నెలలకు ఎంత? చాలా పూరున్నారు లెక్కలలో మీరు. మొత్తం 60,000 ఒక్కొక్కరికి బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. 60,000 రూపాయలు ఒక లేడీస్కు. రైతులకు బాకీ ఉన్నాడు, లేడీస్కి బాకీ ఉన్నాడు, ముసలోళ్ళకు నెలకు 4,000 ఇవ్వాలి, 2,000 ఇస్తుండు. మరి 24 నెలలకు 2,000 చొప్పున 48,000 ముసలోళ్ళకు బాకీ ఉన్నాడు. వితంతువులకు 48,000 బాకీ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, అవన్నీ తర్వాత అక్క, నేను ఇప్పుడు ఓటుకు ఒక 2,000 ఇస్తా, నీకు నాకు ఓటే అంటాడు. మీరేం చేయాలి ఎరికైనా? ఆలోచనతో పనిచేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. వాడు మోసంతో ఓట్లు తీసుకున్నాడు, మనం కూడా మోసాన్ని మోసంతో జయించాలి. పైసలు తీసుకొని ఓట్లు మాకే ఇన్రు అంటారు. అప్పుడు ఏం చేయాలి ఎరికైనా? మీరు వాళ్ళు చాలుగాలు మళ్ళీ ప్రమాణం చేయమంటారు, అమ్మ దేవుని పటం మీద ప్రమాణం చేయంటారు. మీరేం చేయాలి? మీరు కూడా హుషారుగా వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఒట్టేస్తావు. అంత కోపం ఇందిరాబాయ్, ఆగా అని నీకు దండం పెడతా. మీరేం చేయర్రి, చేయి జాపురి, ఇట్లా చేయి జాపి మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు. ఏది? దేవుని మీద మంచిగా చేయి జాపురి. మనసులో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా? కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి. ఇక బయటికి వాడు ఏం చదవమంటే చదవాలి. అప్పుడు మీకు తగ్గదు. అర్థమైందా? భయపడకురు, ఏం కాదు. అమ్మో ప్రమాణం చేసినాం కదా, ఆయనతో ఏమైనా అవుతుందేమో, ఏం కాదు. మోసాన్ని మోసంతో చేయించాలి, ముళ్ళుతోనే తీయాలి. అర్థమైందా? పక్కానా?